నిన్న తిరుపతి నుండి ఉప్పలపాడుకు వస్తున్న నాసామిరంగా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి గంట ముందుగా స్టేషన్కి చేరుకుంది. ఇది గమనించిన రైల్వే శాఖ మంత్రి ఓబీఎస్ మాట్లాడుతూ ఈ తప్పంతా రైలు కాదని పట్టాలేమని రైలు పట్టాలు తీసేసించారు. ప్రముఖ సైంటిస్ట్ సత్యయ్య ఎలుకల మీద పరిశోధన చేశారు. దీనిలో భాగంగా ఆయన వెనుక ఒక కాలు తిరిగితే ఉంటుందని, 2 కాళ్ళు తిరిగితే దొరుకుతుందని, 3 కాళ్ళు తిరిగితే పాకుతుందని, 4 కాళ్ళు తిరిగితే అక్కడే పడుతుందని తన పరిశోధనలో తెలిపారు. ఈ పరిశోధనకు రాష్ట్ర ప్రభుత్వం నోబెల్ పురస్కారం ప్రదానం చేశారు. నిన్న రవాణా శాఖ మంత్రి గారు ఉచిత విమాన ప్రయాణం ప్రారంభించారు. మహిళలందరూ విమానంలో పర్చేస్ చేసి తమ సీటు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా మంత్రి గారు కోరారు. నిన్న రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 20 మంది ఏఎస్ఐలు, 30 మంది డిఎస్పీలు, 40 మంది మహిళా పోలీసులు, 50 మంది హోంగార్డులు పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న హోమ్ మినిస్టర్ పాల్గొన్న పోలీసులను ఖైదీలే పట్టి తెచ్చుకోవాలని 17 మంది ఖైదీలను రిలీజ్ చేశారు. ఎల్లుండి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రోడ్డు రోలర్ కింద పడి ఒక చీమ 2 దోమలు గాయపడ్డాయి. మరొక ఈగ మరణించింది. గాయపడిన చీమలు దోమలను మెకానిక్స్ వెతికి మరి రోడ్డు రోలర్ని ఆసుపత్రికి తరలించారు. రైతు బజార్లో జరిగిన అల్లర్లలో 3 మునక్కాయలకి 6 పొట్లకాయలకి మధ్య జరిగిన ఘర్షణలో పొట్లకాయ చేతిలో ఒక మునక్కాయ 3 ముక్కలైంది. జరిగిన ప్రాణ నష్టానికి పొట్లకాయపై కేసు నమోదు చేయడం జరిగింది. రేపు వచ్చిన మొంతా తుఫాన్కి 6 అరటికాయలు తొక్కలతో సహా కొట్టుకుపోయాయి. ఒక వంకాయ తన ఇల్లు వాటిని కోల్పోయింది. అధికారులు వంకాయ కుటుంబాన్ని పరామర్శించి ₹1,000 నష్టపరిహారం అందజేశారు. నిన్న జరిగిన మంత్రి గారి పాదయాత్రలో భాగంగా మంత్రి గారి పాదాల కింద పడి 10 టమాటాలు పచ్చడయ్యాయి. పచ్చడైన టమాటాలకు మంత్రి గారు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఉల్లిపాయల ధరలు బాగా పెరిగిపోవడంతో ధరలు తగ్గించాలని 4 నిమ్మకాయలు 3 దోసకాయలు మార్కెట్ ముందు నిరాహార దీక్ష చేపట్టాయి. ఈ నిరాహార దీక్షకు మద్దతు తెలియజేస్తూ శిబిరాన్ని సందర్శించిన ఉల్లిపాయలు కన్నీరు పెట్టుకున్నాయి. ఇప్పుడు కొద్దిసేపు విరామం, తిరిగిలా వచ్చేస్తా. ఏంటండి మీ సబ్బు లోనా ఏంటి? పౌడర్ సబ్బునే వాడండి, ధర తక్కువ దొరక ఎక్కువ. మీ పేస్ట్లో కారం ఉందా? కొత్త టోల్గేట్ పేస్ట్నే వాడండి. టోల్గేట్ పేస్ట్ కారంతో పాటు గరం మసాలా, చింతపండు, మిరియాలు మొదలగు ఔషధ గుణాలతో తయారు చేయబడిన పేస్ట్ మీ పళ్ళు ఎర్రగా, ఘాటుగా, తాజాగా. బిర్యానీ చేయలేదా తాతయ్య? లేదు. అయ్యో మీ బట్టలు మార్చిపోయాయా? కోడతో చేయండి అంతే. ట్రిపుల్ వైట్ సబ్బు వాడండి, మీ బట్టలు తడతడా మెరుస్తాయి. ట్రిపుల్ వైట్ ఒక సంస్కారవంతమైన సోప్. నిన్నే మార్కెట్లోకి విడుదలైన కొత్త కప్ అండ్ కప్ సిరప్, దానమ్మ తగ్గేదే. ఈ సమయంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉద్యోగం తెలియజేసింది. పరీక్ష తప్పితే పిల్లలు బాధపడలేదని, 3 సబ్జెక్టులు పాస్ అయితే మిగతా సబ్జెక్టులను ఫ్రీగా పాస్ చేస్తామని విద్యాశాఖ మంత్రి సోమేరు సాంబశివయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. సెంటర్ స్కూల్లో జరుగుతున్న చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ లో పిల్లల ఆధ్వర్యంలో టీచర్స్ గొడవ చేయకుండా ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. టీచర్స్ గొడవ చేస్తే హెచ్ఎం గారితో పనిష్మెంట్ ఇస్తారని ఎస్పీఐ చెప్పారు. పనిష్మెంట్ లో భాగంగా టీచర్స్ కి 2 రోజులు సెలవు ఇచ్చి ఇంటికి పంపిస్తారని చెప్పారు. ఇప్పుడు వాతావరణ విశేషాలు. పగలంతా చీకటిగాను, రాత్రంతా వెలుగుగా ఉంటుందని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్పారు. వర్షం పడే ప్రాంతాలు సత్తెనపల్లి 3 చుక్కలు, రేణిగుంట 2 చుక్కలు, తిరుపతిలో 1 చుక్క, కాళహస్తిలో 1 చుక్క, నర్స
తొక్కేయలేదు. గమనంగా చేపలు పట్టే జాలర్లు సముద్రం లోతులోకి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. ఎందుకంటే తిమింగలాలు మీకోసం నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్నాడు. నిన్న రోడ్లో జరిగిన ఒలింపిక్స్ ఈత పోటీలలో మన దేశానికి చెందిన 7 ఈగలు పాల్గొనగా 6 ఈగలు కొట్టుకుపోయాయి. ఒక ఈగ గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పుడు సినిమా వార్తలు. ప్రముఖ దర్శకుడు తేజమౌళి తన సినిమా బండబలి తీసుకెళ్ళగా రాక్షస బలి సినిమా తీయనున్నారు. ఈ సినిమాకు మన పాఠశాలలోని 10వ తరగతి అబ్బాయిలను పాత్రధారులుగా సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడే అందిన వార్త. సైక్లిస్ట్ చెన్నయ్య ఎదురుగా వస్తున్న బుల్డోజర్ను ఢీకొనడంతో బుల్డోజర్ నుజ్జునుజ్జైంది. డ్రైవర్ అస్తవ్యస్తంగా ఉండడంతో అతన్ని ముందు జాగ్రత్త చర్యగా శ్మశానానికి తరలించారు. సైక్లిస్ట్ చెన్నయ్యకు ముందు 3 పనులు అనుకోగా అతన్ని దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ వార్తలు ఇంతటితో అంతం. బతికించే తెల్లారి వస్తున్నాయి.